బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను బయటకు పంపించారు. విమానం రెక్కపై నిలబడిన ప్రయాణికులను సిబ్బంది కిందకి దింపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు. కొలరాడో స్ప్రింగ్స్ ఎయిర్పోర్ట్ నుంచి డల్లాస్ ఫోర్ట్ వర్త్ కు బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంజన్ లో వైబ్రేషన్స్ రావడంతో వెంటనే విమానాన్ని డెన్వర్ కు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఎయిర్పోర్ట్ లోని టాక్సింగ్ ప్రదేశంలో విమానం దిగిన వెంటనే ఇంజన్ లో మంటలు తలెత్తాయి. చూస్తుండగానే విమానమంతా మంటలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారాల నుంచి బయటకు పంపించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు. ఘటన సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. మనం ప్రస్తుతం టీవీ స్క్రీన్ పైన కూడా ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూడొచ్చు. సాంకేతిక లోపం కారణంగా ల్యాండ్ అయిన కాసేపటికే విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులందరినీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటకు పంపించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మొత్తం అందరినీ కూడా అంటే 172 మంది ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అలాగే 6 సిబ్బంది కూడా ఈ విమానంలో ఉన్నారు. అందరూ కూడా సేఫ్ గా ఉన్నారని ప్రకటించారు. ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు, అందరూ కూడా సేఫ్ గా ఉన్నారని ఎయిర్లైన్స్ ప్రకటించింది. It's on fire.